ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ధర్మపురి మండలం జైనాలో ప్రజా పాలన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్లికేషన్లు తప్ప రేషన్ కార్డులు జారీ చేసిన చరిత్ర లేదని ఉత్తమ్ విమర్శించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు సభ్యుల నమోదుతో 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరిపై సాగునీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా చెక్ డ్యాం నిర్మాణం కోసం సాంకేతిక నిపుణులతో చర్చిస్తామన్నారు. 2 జూన్ 2014లో బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన రోజు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డ్స్ 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 89,80,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ వస్తుంది. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బై ఎలక్షన్స్ పోయే నియోజకవర్గాలకు రేషన్ కార్డు ఇచ్చి తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఇచ్చే సిస్టము ప్రొసీజర్ పద్ధతి పెట్టుకోలేదు. మేము అధికారులు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం క్యాబినెట్ మంత్రులు నిర్ణయించి జైనా గ్రామం నుంచి హైదరాబాద్ వరకు అర్హత